ఓం నమ శివాయ యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్, కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ యొక్క ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మార్పు అనేది ఖచ్చితంగా ప్రతి మనిషిలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా రావాల్సిందే. రాకపోతే మనిషి యొక్క డెవలప్మెంట్కి అనేది ఎందుకు పనికి రాకుండా పోతాడు ఆ మనిషి. లేదు అని చెప్పనంటే కనుక డెవలప్మెంట్ అనేది ఆ మనిషి జీవితంలో అతని ద్వారా అతని ఫ్యామిలీకి అని చెప్పననేది ఉండదు. ఇది కన్ఫామ్. అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే మనకి వచ్చేసి ఇప్పుడంతా కూడా సినిమా వాళ్ళు వాటి యొక్క ఇష్యూస్ మనకి సొసైటీలో చాలా జరుగుతున్నాయి. సో దీని మీద అని చెప్పననేసి నేను చెప్దాం అనుకుంటున్నాను ఈ వారము. దీనికి ఏంటి అని చెప్పనంటే సినిమా వాళ్ళని లేదు సినిమాల మూలంగా ఎవరికి ఉపయోగం ఉంది నాకు అర్థం కాదు. సినిమాలు చూసి చెడిపోయిన వాళ్ళే ఉన్నారు, కానీ బాగుపడ్డ ఒక్కడిని చూపిండి నాకు. బాగుపడ్డ వాళ్ళు ఎవరు? ఆ ఫీల్డ్లోకి వెళ్ళిన వాళ్ళు. లేదు అని చెప్పనంటే కనుక ఆ ఫీల్డ్లో మెయిన్ క్యారెక్టర్ చేస్తున్న వాళ్ళు, లేదు లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, లేదు ఆ సినిమా డైరెక్టర్ కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, కమెడియన్స్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. ఇదంతా యాక్టింగ్ చేసేవాళ్ళ వైపు. ఇది కాకుండా మనకి 24 క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో, డ్యాన్స్ మాస్టర్లు, ఫైట్ మాస్టర్లు, కెమెరామ్యాను, మ్యూజిక్, లేకపోతే ఎడిటింగ్, లేకపోతే సెటిల్ వేసే ఆర్ట్ డైరెక్టర్ అని ఇట్లా మొత్తం 24 సెక్షన్స్ ఉంటాయి దాంట్లో. ఆ 24 సెక్షన్స్లో పనిచేస్తున్న వాళ్ళు ఒక ఇండియా గురించే మనం ఆలోచిద్దాము. దీంట్లో వచ్చేసి కొన్ని లక్షల మంది ఈ 24 క్రాఫ్ట్స్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ దీంట్లో బాగుపడ్డ వాళ్ళు, లేదు కోటీశ్వరులు అయిన వాళ్ళు, లేదు పేరు ఎక్కువగా వచ్చిన వాళ్ళు, లేదు అని చెప్పనంటే కనుక సెలబ్రిటీగా మారిన వాళ్ళు ఇండియా మొత్తంలో కమెడియన్ దగ్గర నుంచి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి, లేదు ఇంకా మెయిన్ రోల్ వేసే వాళ్ళ దగ్గర నుంచి 1000 మంది ఉంటారా మొత్తం అన్ని భాషల్లో కలుపుకొని ఇండియాలో. హిందీ, లేదు మన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళము, ఒరియా, గుజరాతీ, మరాఠీ ఎక్సెట్రా ఎక్సెట్రా దేశంలో ఉన్న భాషలన్నీ తీసుకోండి. నేషనల్ వైడ్, ఇండియా వైడ్ రిలీజ్ అయ్యే సినిమాలలో యాక్ట్ చేసేవాళ్ళు, లేదు ఇప్పుడు పాన్ ఇండియా అనేసి అన్ని స్టేట్లకి సంబంధించిన సినిమాల్ని హిందీలో కూడా డబ్ చేసి ఇండియా మొత్తం రిలీజ్ చేస్తున్నారు. హిందీ సినిమాల్ని ప్రపంచం మొత్తం రిలీజ్ చేస్తున్నారు. ఓకే, బాగానే ఉంది. దీని మూలంగా ఏమొస్తుంది? వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. మధ్యలో కొన్ని సందర్భాల్లో సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి ప్రొడ్యూసర్ కూడా మునిగిపోతున్నాడు, ప్రజలు మునిగిపోతున్నారు. డబ్బులు వస్తుంది ఎవరికి? పేరు వస్తుంది ఎవరికి? కేవలం 10 మందికి. ఒక సినిమా హిట్ అయితే ఈ 10 మంది ఏం చేస్తున్నారు? నెక్స్ట్ వచ్చే సినిమాకి అని చెప్పననేసి వాళ్ళ ఒక రెమ్యునరేషన్, వాళ్ళ ఒక దీన్ని ఇది ఇమేజ్ పెరిగింది కాబట్టి అని చెప్పననేసి రెమ్యునరేషన్ పెంచుతున్నాము ఇంకోటి అని చెప్పననే వర్షంలో చెప్తూ ఉంటారు. అయితే ఈ ఎర్రి పుష్పాలు ముఖ్యంగా చదువు సంధ్య లేని వాళ్ళు, లేదు అని చెప్పనంటే కొంచెంగా చదువుకున్న వాళ్ళు, యంగ్ పిల్లలే. వీళ్ళ టార్గెట్ అంతా కూడా యంగ్ పిల్లలే అన్నమాట. వీళ్ళకి ఏంటి అంటే వాడు మా హీరో అంటారు, వీడు మా హీరో అంటారు, ఇంకోళ్ళు అంటారు. అరే పిచ్చినా కొడకల్లారా, మీరు చూసేటువంటి సినిమాకి రీసెంట్గా 10 రోజుల ముందు రిలీజ్ అయినటువంటి సినిమాకి ఫస్ట్ వారం రోజులకి, లేదు 10 రోజులకి, లేదు 2 వారాలకి అని చెప్పననేసి గవర్నమెంట్ కూడా అనుమతి ఇచ్చింది. రేట్లు పెంచుకోవచ్చు, టికెట్ రేట్లు బడ్జెట్ పెరిగింది కాబట్టి ఇంకోటి అని చెప్పననే దాని మీద అన్నారు. దీంట్లో ఆ రోజు ప్రీమియర్ షో, ఒకరోజు ముందేసిన ప్రీమియర్ షో కావచ్చు, సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి కావచ్చు,
ఆ సినిమాకి అయినటువంటి బడ్జెట్ 400 కోట్లు అనేది అందరూ చెప్తున్నటువంటి విషయమే. ఇక్కడ ఎవడూ కళ్ళతో చూసింది లేదు. సోషల్ మీడియాలో లేదు అని చెప్పనంటే కనుక టీవీ ఛానల్స్లో, న్యూస్ ఛానల్స్లో చెప్పిందే తప్ప ఆ సినిమా ప్రొడ్యూసర్ చెప్పాడా ఎవరికైనా, లేదా ఆ హీరో చెప్పాడా? హీరో అని చెప్పనంటే మెయిన్ క్యారెక్టర్ ఇచ్చినటువంటి ఎంటర్టైనర్ వాళ్ళు. సో ఎంటర్టైన్ చేయటానికి అని చెప్పననేదే వాళ్ళు అక్కడ ఉంది అంతే. రియల్ లైఫ్ వేరు. రియల్ లైఫ్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి ఇప్పుడు చూస్తూనే ఉన్నాం మనం. ఇంతకుముందు కూడా చూసాం, అయినా బుద్ధి రాలేదు. అయితే దీనికి వచ్చేసి వాళ్ళ టార్గెట్ 10 రోజుల్లో 1000 కోట్లు కలెక్ట్ చేసుకోవాలని. అరే ఆ సినిమాకి 400 కోట్లు ఖర్చు అయితే నాకెందుకు, లేకపోతే 1000 కోట్లు కలెక్ట్ చేస్తే నాకెందుకు? దాంట్లో ₹1 నాకు వచ్చింది లేదు, నాకు పోయింది లేదు. అంతేగాని ఈ ఎర్రి పుష్పాలు ఎవరైతే వెళ్ళి ఈ యంగ్ పిల్లలు సినిమా ₹600 నుంచి కొన్ని సందర్భాల్లో ₹1000 లేదు అని చెప్పనంటే 1200, 2000 దాకా టికెట్లు కొనుక్కొని చూసే వాళ్ళల్లో సగం మంది పైన ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల్ని బెదిరించి భయపెట్టి నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని, లేకపోతే ఇంకోటని, లేకపోతే ఇంట్లో ఉన్న వస్తువులు బంగారం కావచ్చు, లేదు వెండి కావచ్చు, సామాన్లు కావచ్చు, ఇవన్నీ తాకట్టు పెట్టో అమ్మేసో వెళ్ళి చూసిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సొంతంగా సంపాదించి వెళ్ళేవాడు, పని చేసుకునేవాడు అనేది ఎవడో కూడా అంత ఈజీగా అంత రేట్లు పెట్టుకొని అనేసి సినిమా చూడు. వాడు హీరో అనేసి ఎగురుతూ ఉంటారు, దండలేస్తారు, కటౌట్లు పెడతారు, పాలాభిషేకాలు చేస్తారు, స్వీట్లు పంచుతారు, ఇంకోటి చేస్తారు. అరే పిచ్చినా వడకల్లారా, మన జీవితానికి నాకు కావచ్చు, మీకు కావచ్చు, ప్రపంచంలో ఎవరికైనా కావచ్చు, అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, నిజమైన హీరో మీ తండ్రి, నిజమైన దేవత మీ తల్లి. నాకైనా మీకైనా ఎవరికైనా కానీ. ఆ తర్వాత మన కుటుంబ సభ్యులు వస్తారు, ఫ్యామిలీ మెంబర్స్. ఆ తర్వాత మనం తీసుకున్నాము అని చెప్పనంటే కనుక రియల్ హీరోస్ ఎవరు అని చెప్పననేది మీకు చిన్న లిస్ట్ ఇస్తా, వినండి. రైతులు, మా నాన్న, నా కుటుంబం అయిన తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ టాప్ లిస్ట్లో ఉండేది రైతుల తర్వాత ఆర్మీ. బార్డర్లో సెక్యూరిటీ చూసుకుంటూ శత్రువులు ఎవరు, శత్రుదేశం ఆర్మీ కానీ లేదా ఇంకోళ్ళు కానీ లోపలికి రాకుండా మనం ప్రశాంతంగా తిని పడుకుండే ఏర్పాటు చేస్తున్నటువంటి, కాపలా కాస్తున్నటువంటి ఆర్మీ. నెక్స్ట్ వచ్చేసి సిటీ లోపల ఊళ్ళల్లో మనం ఉన్నామంటే మన సేఫ్టీ సెక్యూరిటీ చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్. ఆ తర్వాత వచ్చేసి సర్వీస్ ఇచ్చేవాళ్ళు. ఇట్లా లెక్కేసుకుంటూ వెళ్ళామంటే మనకి ఒక 10 సెక్షన్స్ మనకు ఉన్నాయి అనుకుందాం. ఈ 10 సెక్షన్స్ ప్రతిరోజు మనకు అవసరం ఉన్నవి వచ్చినాయి అని చెప్పనంటే ఈ 10 సెక్షన్స్ లేకుండా మనిషి జీవితం గడవదు, ఒక గంట కూడా గడవదు, ఒక రోజు గడవదు అనేసి అనుకున్నామంటే దీంట్లో లాస్ట్లో ఉండేది సినిమా. నా దృష్టిలో ఇది నా ఒపీనియనే. నేను ఈ రకంగా చెప్తున్నా కాబట్టి మీరు నమ్మండి అనేసి అంటలేదు. ఎర్రి పుష్పాలకు ఎంత చెప్పినా కానీ అర్థం కాదు. సో అది వచ్చేసి లాస్ట్ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ. కోట్లు వాళ్ళు సంపాదించుకుంటున్నారు, అంతకుమించి ఇంకా చేసేదేం లేదు. దాని ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి డబ్బు పేరుని బేస్ చేసుకొని రాజకీయాల్లోకి రావటము ఇంకోటి అనేది గత 40-45 సంవత్సరాలు లేదా అంతకంటే ముందు నుంచి 50-60 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాము. అయితే దీనికి ఏంటి అని చెప్పనంటే అల్లు అర్జున్ సినిమా పుష్ప పార్ట్ 2 అనేది రిలీజ్ అయింది 4వ తారీఖు సాయంత్రము. సంధ్యా థియేటర్లో ప్రీమియర్ షో వేశారు. ₹1000 టికెట్ ఏదో పెట్టారు. ఎంత పెట్టారో నాకు తెలియదు, అనుకుంటున్నాను నేను. సో దాంట్లో వచ్చేసి రేవతి అని చెప్పననే ఆవిడ తొక్కిసలాట. అల్లు అర్జున్ ఆ సినిమా థియేటర్కి వచ్చినందుకు అని చెప్పననేది సరైన సెక్యూరిటీ లేదు, ఇంకోటి లేదు అని చెప్పననే దాని మీద తొక్కిసలాట జరిగింది. రేవతి అనే ఆవిడ చనిపోయింది. వాళ్ళ అబ్బాయి శ్రీతేజ అనే అతను ఇంకా ఈరోజు కూడా
నిమ్స్ హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడు, ట్రీట్మెంట్ జరుగుతోంది, ఆ అబ్బాయికి ఏమి ఇబ్బంది లేదు అని చెప్పననేదే సోషల్ మీడియా ద్వారా తెలుస్తున్నవే కానీ ఏ మీడియా ఛానల్, న్యూస్ ఛానల్ డైరెక్ట్గా చూపించింది లేదు. నిమ్స్ డాక్టర్లు కానీ ఇంకోళ్ళు కానీ శ్రీతేజ ఒక హెల్త్ బులెటిన్, ఆరోగ్యం ఎట్లా ఉంది, ఎంత మటుకు కోలుకున్నాడు ఏంటి అనేసి ఇచ్చింది లేదు నాకు తెలిసి, నేను చూసింది. సో దీన్ని ఏంటి అని చెప్పనంటే నేను ఇక్కడికి వెళ్తాను, నేను అక్కడికి వెళ్తాను, నేను వాళ్ళకి డబ్బులు ఇస్తా, ఇంకోటి అని చెప్పననేసి ఆ సినిమాకి సంబంధించినటువంటి యాక్ట్ చేసినటువంటి అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగింది. ఓకే రైట్, అది జరగకూడదు, జరిగిపోయింది ఇంకోటి అని చెప్పననేసి అనుకుందాం. అయితే వీళ్ళందరూ వెళ్ళి ఇచ్చేసి అంత హైప్ చేసి చేయాల్సినంత అవసరం ఏముంది? అది వాళ్ళకు అవసరం ఉంది, ప్రజలకు లేదు. మీడియాకు అవసరం ఉందేమో టీఆర్పీ రేటింగ్కి, లేకపోతే ఏదో ఒకటి న్యూస్ చూపించడానికి అనేసి. ఒక కామన్ మ్యాన్కి అని చెప్పని అనేది ఏ ఒక్క ఇది అవసరం లేదు. అయితే దీని మీద ఏంటి అని చెప్పనంటే దీనికి అల్లు అర్జున్ని 13వ తారీఖు రోజు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇచ్చేసిన తర్వాత వాళ్ళ అడ్వకేట్లు బెయిల్ కోసమో అని చెప్పని అనేది కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే ఈరోజు కాదు, సోమవారం రోజు మేము దీనికి హియరింగ్కి తీసుకుంటాము, వింటాము, కేసు ఒక డీటెయిల్స్ ఇంకోటి అన్నారు. మళ్ళీ ఏం జరిగిందో ఏంటో మనకు తెలియదు. ఇమీడియట్గా మళ్ళీ 4 గంటలకి మేము దీని గురించి వింటాము, విన్న తర్వాత ఏం చేయాలి అనేసి డిసైడ్ చేస్తాము ఇంకోటి అన్నారు. సరే 6 గంటలకో 6:30కో ఏదో బెయిల్ శాంక్షన్ అయింది అనేసి దాని ప్రాసెస్ ఇది అంతా మొదలెట్టారు. దానికి సంబంధించి ఏంటి అంటే రాత్రి 11:30కి బెయిల్ పేపర్స్ అఫీషియల్గా వెబ్సైట్లో అప్లోడ్ చేయటము, అది పట్టుకొని జైల్ అఫీషియల్స్ దగ్గరికి, చించల్గూడ జైల్ అఫీషియల్స్ దగ్గరికి అడ్వకేట్లు వీళ్ళు వెళ్ళినా కానీ ఆ రోజు ఆయన్ని రిలీజ్ చేయడానికి కుదరదు. ఎందుకంటే యాజ్ పర్ లా సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరిని కూడా రిలీజ్ చేయటం అనేది ఉండదు. నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇంకోటి అనేసి అన్నారు. సార్ నెక్స్ట్ డే మార్నింగ్ రాత్రంతా ప్రాసెస్ జరిగిందా, ఇంకేమైనా జరిగినాయా ఏంటి అనేది మనకు తెలీదు. అల్లు అర్జున్ గారు ఓ రాత్రంతా కూడా చించల్గూడ జైల్లో ఉండటము అనేది జరిగింది. ఓకే, అది దీని ప్రకారం ఇది లా ప్రకారము లేదు, మనకు ఉన్నటువంటి సెక్షన్స్ ప్రకారము అని చెప్పండి అనేది అది జరిగింది అనేసి అనుకుందాము. దీంట్లో వచ్చేసి ఉదయం నెక్స్ట్ డే అంటే 14వ తారీఖు మార్నింగ్ 6:30 నుంచి 7 గంటల మధ్యలో ఆయన్ని జైలు నుంచి రిలీజ్ చేశారు. ఆయన అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళ ఇంటికి వచ్చారు. ఓకే, సంతోషం. ఇక్కడ వచ్చేసి ఆయన చేసినటువంటి పొరపాటు ఏం లేదు ఇంకోటి అని చెప్పననే వర్షంలో సోషల్ మీడియాలో ఆయనకి సంబంధించిన మనుషులు కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, టీఎఫ్ఐ అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి డైరెక్టర్లు, యాక్టర్లు, లేదు ప్రొడ్యూసర్లు ఎక్సెట్రా వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ట్విట్టర్ అంటే ఇప్పుడు ఎక్స్ దాంట్లో మ్యాటర్ పోస్ట్ చేయటము ఇంకోటి అని చెప్పినది జరిగింది. ఓకే, కానీ చనిపోయిన రేవతి గురించి లేదు శ్రీతేజ గురించి ఒక్కళ్ళైనా కానీ ఒక ఎక్స్లో ఒక మెసేజ్ పెట్టారా, లేదు పర్సనల్గా వెళ్ళి కలిశారా, వెళ్ళి చూసారా? చూడలేదు. కానీ అల్లు అర్జున్ ఉదయం 6:30-7 మధ్యలో జైలు నుంచి బయటకు వచ్చి 1 గంట సేపట్లో ఇంటికి వెళ్ళాడు అంటే 8 గంటలకు ఇంటికి వెళ్ళాడు అని చెప్పారంటే ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అయిపోయింది వాళ్ళ ఇంటికి జాతర. సో దీని మీద అని చెప్పని అనేసి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళటము అనుకోకుండా జరిగిపోయింది, సారీ, లేకపోతే నువ్వు బయటకు వచ్చావు, మాకు సంతోషం, ఏం మాట్లాడుకున్నారో లోపల మనకు తెలియదు, మనం పక్కన ఉన్నది లేదు, ఒక్కోళ్ళు ఒక్కో విషయం మాట్లాడి ఉంటారు, ఇది చేసి ఉంటారు. సో దీని మీద అని చెప్పని అనేసి కేసు అనేది ఫైల్ చేశారు. ఫైల్ చేసినందుకు అని చెప్పని అనేసి అరెస్ట్ చేయటము అనేది జరిగింది. ఎఫ్ఐఆర్ ఒకసారి రాశారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అని చెప్పనంటే ఖచ్చితంగా ఆ మనిషిని అరెస్ట్ చేయాల్సిందే. అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే దీనికి వచ్చేసి
నేను సెలబ్రిటీని, లేకపోతే నేను ఒక పెద్ద సినిమా యాక్టర్ని, ఇంకోటి అని చెప్పననే దాని మీద నేను ఇంట్లో గన్నులు పెట్టుకుంటాను. ఇదంతా ఎప్పుడో 25-30 సంవత్సరాల ముందు జరిగినటువంటి విషయం కూడా నేను ఇప్పుడు కలిపి చెప్తోంది. సంజయ్ దత్ గన్లు పెట్టుకున్నాడు, ఇంకోటి అంటే ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి పెద్ద హిందీ హీరో కొడుకు డ్రగ్స్ తీసుకున్నాడు అని చెప్పనంటే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే 4-5 సంవత్సరాల ముందు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు 8 మందినో 10 మందినో డ్రగ్స్ తీసుకుంటున్నారు లేదా అమ్ముతున్నారు ఇంకోటి అని చెప్పననే దాని మీద వాళ్ళందరినీ ఎంక్వైరీకి పిలిచారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనకు తెలీదు. కానీ అప్పుడు ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ వీళ్ళందరినీ రిలీజ్ చేయడానికి అని చెప్పననేసి 200 కోట్ల రూపాయలు తీసుకుంది లంచంగా. వీళ్ళ మీద కేసులు అవి ఏం లేకుండా, లేకపోతే వీళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చేటట్టుగా అని చెప్పననేసి ఇది వినికిడి. ఈవెన్ న్యూస్ ఛానల్స్లో అక్కడ కూడా వచ్చినవే నేను చెప్తాను, నేనేం కల్పించి చెప్తున్నది కాదు. అట్లాగే సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, మనీ లాండరింగ్, బ్లాక్ మనీ ట్రాన్స్ఫర్స్, లేదు అని చెప్పనంటే కనుక డ్రగ్స్ అమ్మటము కొనటము, ల్యాండ్ గ్రాబింగ్, లేదు అని చెప్పనంటే కనుక వాళ్ళతో పాటు యాక్ట్ చేసినటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కిడ్నాప్ చేయటము, లేదు రేప్ చేయడానికి ట్రై చేయటము, లేదు అని చెప్పనంటే మిగతా ఆర్టిస్టులతోటి సెక్షువల్ హెరాస్మెంట్ ఇంకోటి అని చెప్పననేది ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాయి. దీంట్లో బయటికి వస్తున్నవి అనేది 0.01% బయటికి వస్తున్నవి, మీడియాకు వస్తున్నవి. ధైర్యంగా చెప్తున్న వాళ్ళు బయటకు వచ్చి అని చెప్పిన అనేది వీళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా ఏవేవి ఇబ్బందులు పడాలో అక్కడ పడుతున్నారు, వాళ్ళు చెప్పుకునే అవకాశం లేదు ఇంకోటి అని చెప్పననే దాని మీద అనుకుందాం మనం. అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే ఒక సామాన్యుడికి ఏదన్నా ఓ చిన్న పెట్టి కేసు మీదో ఇంకో దాని మీదో అని చెప్పననేసి ఉదయం కేసు ఫైల్ అయింది, లేదు మధ్యాహ్నానికి ఇదైంది, రిమైండ్కి పంపించారంటే ఆ రోజు బెయిల్ వచ్చే అవకాశం ఉందా? ఒక సామాన్యుడికి, ఒక కామన్ మ్యాన్కి రాదు. ఎందుకోసం రాదు అని చెప్పనంటే జస్టిస్ లేదు లాయర్లని మనం పెట్టుకోవటము, లేదు అని చెప్పనంటే కనుక బెయిల్ కోసము అని చెప్పననేది వాళ్ళు డాక్యుమెంట్స్ లేదు ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేయడానికి అని చెప్పననేసి భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది అడ్వకేట్లు ఒక గంటకి ఒక రోజు కూడా కాదు నేను చెప్తున్నది, ఒక గంటకి 5 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల దాకా తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంత కాస్ట్లీ అడ్వకేట్లన్నీ ఒక సామాన్యుడు పెట్టుకోగలడా? ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఏంటి అని చెప్పనంటే ఒక సినిమాకి ఇప్పుడు 400 కోట్లు ఖర్చు అయింది అనేసి సినిమా రేట్లు పెంచుకొని టికెట్ రేట్లు పెంచుకొని చేసినప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాలో 600 కోట్లు 800 కోట్లు 1000 కోట్లతోటి సినిమాలు తీశారు అని చెప్పనంటే అప్పుడు ఒక్కో టికెట్ ధర 2000 రూపాయలు పెట్టుకున్నాడు అంటే ఏంటి పరిస్థితి? వెళ్ళి చూస్తారా? అయినా చూసే పిచ్చిన కొడుకులు ఉంటారేమో తెలియదు నాకు, అది ముందు తెలుస్తుంది. కాకపోతే ఏంటి అని చెప్పనంటే మన దేశం ఏంటి అంటే ఫ్రీగా బియ్యం ఇస్తే కానీ అన్నం వండుకొని తినలేనటువంటి పేదవాళ్ళు ఉన్నటువంటి దేశం. అట్లాగే ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు రాష్ట్రమంతా తిరగండి అంటే కానీ వాళ్ళ బంధువుల ఇళ్ళకి లేకపోతే పండగలకి లేకపోతే ఇంకో దానికి అనేసి గుళ్ళకి వెళ్ళటానికి బళ్ళకి వెళ్ళటానికి ఆఫీసులకు వెళ్ళటానికి అని చెప్పననేసి లేనటువంటి పేద దేశము పేద ప్రజలు. కానీ 10 రోజుల్లో ఒక సినిమాకి 1000 కోట్లు వచ్చేటట్టుగా ఎంత టికెట్ రేటు పెట్టినా కానీ వెళ్ళి చూసేటువంటి ప్రజలున్న ఎర్రి పుష్పాలున్న భజనగాళ్ళున్న దేశం కూడా మనదే. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని చెప్పనంటే అది ఎలా అని మాత్రం నన్ను అడగొద్దు, నాకు తెలియదు. వాళ్ళకి టికెట్లు కొంటాను డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అని చెప్పను అనేది. సో ఏది ఏవైనా కానీ సినిమా వాళ్ళము మేము ఏం చేసినా నడుస్తుంది ఇంకోటి అని చెప్పననే వర్షంలో ఉన్నారు అంటే కనుక అది కుదరదు. ఇక్కడ అరెస్ట్ చేసినందుకు అనేసి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, అరెస్ట్ చేశారు.
సపోజ్ అరెస్ట్ చేయలేదు అనేసి అనుకుందాం. అరెస్ట్ చేయకపోతే వీళ్ళే ఏమంటారు అని చెప్పనంటే అల్లు అర్జున్ దగ్గర డబ్బులు తీసుకొని అమ్ముడు పోయింది, పోలీస్ డిపార్ట్మెంట్ అమ్ముడు పోయింది, గవర్నమెంట్ అమ్ముడు పోయింది, సెలబ్రిటీ కాబట్టి అరెస్ట్ చేయలేదు ఇంకోటి అని చెప్పననే వర్షంలో అట్లా మాట్లాడతారు. అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు, బెయిల్ తెచ్చుకున్నారు, బయటకు వచ్చారు అని చెప్పనంటే కనుక అసలు ఆయన అక్కడ చేసింది ఏముంది? ఆయన ఏమైనా వాంటెడ్గా చేశాడా? ఆయన జస్ట్ వచ్చాడు, చెయ్యి ఊపాడు, కారులోంచి వెళ్ళిపోయాడు, అప్పుడు తొక్కిసలాట జరిగింది కాబట్టి రేవతి అనే ఆవిడ చనిపోయింది, వాళ్ళ బాబుకి సీరియస్ అయింది ఇంకోటి అనేసి అంటారు. అంటే 2 నాలుకల ధోరణి అనమాట. ఏదో ఒకవైపు ఉండండి, ప్రజలు మంచైనా చెడైనా కానీ ఒకవైపు ఉండండి, దాని మీదే నిలబడండి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు సమయాన్ని బట్టి లేకపోతే ఇంకో దాన్ని బట్టి అనేసి మాట మార్చేస్తాము అని చెప్పనంటే మనం ఏం రాజకీయ నాయకులం కాదు. సో అది చూసుకోండి. ఒకటి మటుకు నిజం, సినిమా వాళ్ళతోటి ఎటువంటి ఉపయోగం సొసైటీకి లేదు, అంత నష్టమే తప్పించి. ఇది నా పర్సనల్ ఒపీనియను. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఓం నమో వెంకటేశాయ. ఇంకోసారి థ్యాంక్ యూ వెరీ మచ్.